హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వరుగల వ్లాగ్స్. ఈ దసరా పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చామండి. పండగ రోజు పొద్దున్నే మా మామయ్య పొట్టేలు మాంసం తీసుకొచ్చారు. మాంసం చూడండి ఎలా ఎర్రగా ఫ్రెష్గా ఉందో. గారెల్లోకి భోజనంలోకి రెండింటికి కలిసి వచ్చేటట్టుగా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయాలి. మేము తీసుకున్న మటన్ 2 కేజీల పైనే ఉంది కాబట్టి మేము కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం. ఈ 50 గ్రాముల పావుతో నేను 5 పావుల ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు పోపుల డబ్బాలోని పసుపు, జీరా, తాలింపు గింజలు, గరం మసాలాను రెడీగా ఉంచుకున్నాను. ముందుగా ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా జీరా వేసుకున్నాను. ఇది కొంచెం వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు లేత బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కుక్కర్లో గాలి అంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూత మెల్లగా తీయాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. ఈ మటన్లో నల్లి బొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. వీటి కోసం నాకు మా అన్నయ్యకి మధ్యన యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికితే అల్లం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఉప్పు మాత్రం 1 టేబుల్ స్పూనే వేస్తున్నాం. ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే కారంలోనే ఉప్పు కలిపి పట్టించారు, అందుకే తక్కువగా వేస్తున్నా. మీరు మాత్రం మీ రుచికి సరిపడంత వేసుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకున్నాం కాబట్టి గిన్నె కంటుకోకుండా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మటన్ మెత్తగా ఉడకడం కోసం 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందే డిసైడ్ చేస్తున్నా, ఈ మూలుగా బొక్కల్లో నాకు ఒకటి, మా అన్నయ్యకి ఒకటి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుదాం. 1 2 3 4. ఇప్పుడు మెల్లగా కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి మటన్ తుక్క ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, గరం మసాలాను వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచితే గుమగుమలాడే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.